జై శ్రీరామ్. రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను. మానవ జీవనం ఎంత విశిష్టమైనదో తెలుసుకుందాం. సృష్టిలోని 84 లక్షల జీవరాశులలో అన్ని విధాల శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. ఎన్నో జన్మలలో పశువుగా, పక్షిగా, సీమగా, దోమగా ఎంతో పరితాపాన్ని అనుభవించి దుర్లభమైన నరజన్మం పొందుతున్నాడు ఈ జీవుడు. అందుకనే అంటారు పెద్దలు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. నిజమే. ఈ సృష్టిని జాగ్రత్తగా పరికిస్తే, మన చుట్టూ ఉన్న ప్రకృతిని నిశ్చయంగా పరిశీలిస్తే మానవుడెంత అదృష్టవంతుడో అర్థమవుతుంది. మంచి చెడులను ఆలోచించి వివేకంతో, సంస్కారంతో జీవితాన్ని చక్కదిద్దుకునే శక్తి ఇతర జీవుల కంటే మానవులో అధికంగా ఉన్నది. ఇదే మానవుని అసాధారణ లక్షణం. మానవుడు ఒంటరిగా జీవితాన్ని జీవించలేడు. తన భావాలను, తన అనుభవాలను, అనుభూతులను ఇతరులతో కలిసి పంచుకున్నప్పుడే అతని జీవనం తృప్తిగా, ఆనందంగా గడుస్తుంది. అలా ఎవరితోనూ కలవక, అంటకుండా ముట్టకుండా జీవితం గడపడం చాలా దుర్భరం. తాను సంతోషంగా జీవిస్తూ, శాంతిని అనుభవిస్తూ, ఆ సంతోషాన్ని, శాంతిని తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పంచిపెడుతూ జీవించినప్పుడే మానవ జీవితానికి అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. బాల్యంలో సహచరులతో సహజీవనం సంభవిస్తుంది. యవ్వనములో జీవిత భాగస్వామి అయిన సహధర్మచారినితో ప్రారంభమవుతుంది. వార్ధక్యంలో భార్య, పిల్లలు, మిత్రులు, తోటి సాధకులతో గడుస్తుంది. మొత్తం మీద మానవుడు ప్రేమతో, సేవాభావంతో కలిసిమెలిసి బ్రతికనవలసిన వాళ్ళే. అలా బతకడంలోనే మానవుడు మాధవునికి దగ్గరవుతాడు. ఎవరైనా ఏ కొంచెమైనా మనకు సహాయం చేస్తే మనం వాళ్ళకి ఎంతగానో రుణపడినట్లు కృతజ్ఞతలు అందిస్తాం. ఎంతో వినయంగా ప్రదర్శిస్తాం. ఎందుకు అలా చేయాలి? వాళ్ళ కృషిని, వాళ్ళు పడ్డ శ్రమను మనం ఉపయోగించుకున్నాం కాబట్టి. అలాంటప్పుడు దేవతలు దయవల్ల ఈ భూమిపైన చక్కని వర్షాలు పడి, పంటలు పండి దేశం సుభిక్షంగా ఉంటున్నది కదా. మరి మనం వాళ్ళకు రుణపడటం లేదా? వారి విషయంలో వినయంతో, కృతజ్ఞతతో ఉండాలా లేదా? అలాగే చరిత్రకందని కాలం నుంచి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మన దాకా ప్రచారంలో ఉండేటట్లు చేసి మన మానవ జాతిని తీర్చిదిద్దిన మహర్షులు ఎందరో ఉన్నారు. వారికి మనం కృతజ్ఞతగా ఉండాలి కదా. ప్రతివాడు నేను అనుకోవడానికి ఆశ్రయమైన ఈ శరీరాన్నిచ్చి, పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి, మంచి సంస్కారాలు, విలువలు నేర్పిన ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులు, వారి తాత ముత్తాతలు, తరతరాలు ఎందరో పితృదేవతలు ఉన్నారు. వారికి నిజంగా మనం రుణపడలేదా? తప్పక రుణపడ్డాం. కనుక మానవుడు సహజీవనంతో బతికేవాడు, నలుగురు కోసం బతికేవాడు, నలుగురిని కలుపుకొని బతికేవాడు. కావున తప్పనిసరిగా అందరం కలిసి ఉండే ఆలోచన గొప్పది. అందరితో కలిసి ఉండడం అనేది ఉత్తమ లక్షణం. ఆచ్ఛాదకమైన విషయాలే ఇటువంటి సమస్యకి పరిష్కారాలు. కావున ప్రతి ఒక్కరూ గుడిని, బడిని, అమ్మ ఒడిని మర్చిపోకుండా ఆచ్ఛాదక విషయంలో ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్.